ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లాబక్ష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినా సరే పట్టించుకోవట్లేదు, వాళ్ళ కొడుకు చనిపోయినా పట్టించుకోవట్లేదు, రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు బాడీని. ఇది ఆలోచించకుండానే ముందే పోస్ట్ పెట్టేశారు అంటే మీరు ఒక్కళ్ళు చేసే పని కాదు కదా ఇది. అదే విన్నాను నేను, అమౌంట్ పరంగా ఇస్తే తీసుకోరు అని చెప్పి కూడా విన్నాను. మీకేం సాయం చేయాలంటే మా బండ్లో పెట్రోల్ కొట్టి అమ్మ అన్న. అమ్మ ఫుల్ ట్యాంక్ చేయించింది. దాదాపుగా ఒక 11 లక్షల మందికి మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి ఆకలి ఉన్న వారికి పెట్టాం. మిగిలిపోయిన భోజనం పిల్లల ఫంక్షన్స్ అన్నదానం ఎంతో పుణ్యం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ కోవిడ్ ఫైటర్స్ ముందు ఎలా చూసేవారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ తర్వాత దేవుడు వాళ్ళ మనసుని అదే పోలీసుల దగ్గర నుంచి మీకు రెస్పెక్ట్ కానీ ఎలా ఉండిద్ది? చాలా బాగా సపోర్ట్ చేస్తారు పోలీసులు. బాగా మాకు ఫ్రెండ్లీగా ఉంటారు. అంటూనే దూకేవాడే సైనికుడు. కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈ సందర్భంగా నేను ఈ కోవిడ్ ఫైటర్స్ కి నా వంతుగా వాళ్ళ ఆయిల్ ఖర్చులు కానీ దేని కానీ సహాయంగా నేను అందజేస్తున్నాను. పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా అత్యంత గొప్ప కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా పెంచుకుంటూ పోతారని చెప్పి నేను అనుకుంటాను. మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము అందిస్తాము. మా తెనాలి 2 టౌన్ సిఏ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో సార్ని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పని చేస్తున్నారు. చేసి సాయంత్రానికి వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ స్వార్థం లాగే చేస్తున్నారు అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 2 ఆన్సర్లు ఉంటాయి. నేను మీకు ఎలా తెలుసానండి? సోషల్ మీడియా మీరు రోజు చూస్తున్నారా మా ట్రస్ట్ సేవలు? చూశారు కాబట్టి మీరు నాకు ఫోన్ చేశారు, అంతేనా? దీని తర్వాత కోవిడ్ ఫైటర్స్ ఏం చేయబోతుందంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మా పిల్లలు అందరూ ఇంకా మా ఏరియా వాళ్ళు అందరూ ఇంకా ఒక 40 మంది దాకా జాయిన్ అయ్యాం. అట్లా 2800 మందికి చేసాం. సెకండ్ లాక్డౌన్లో ఒకరోజు 26 బాడీలు చేసామండి. ఇద్దరు కూడా ఎవరు లేరు. అయిపోయాక నేను నాకు అయిపోయాను కూడా వదిలేసుకున్నాను. తనువున మోసావే అమ్మా, కడుపున కదలికనే కలవర పెడుతున్నా, విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది. ఏడవకూడదు నువ్వు. మేము వస్తాము, మేము తీసుకెళ్తాం. దాన్ని ఏడకూడదమ్మా, మేము ఉన్నాంగా. వద్దు ఏడవకూడదు అట్టగా, మేము ఉన్నాంగా.
भैया मेरा सिस्टर है, संस्कार अच्छे से कर दो। मैं गरीब है, कोई देखने वाले नहीं है भैया, अच्छे से करो इसको संस्कार। मेरा सिस्टर है, मेरा ये एहसान कभी नहीं भूलेगा भैया, कर दो ऐसा संस्कार करो मेरा सिस्टर को, कोई नहीं देखने वाला है, इतना गरीब है मैं, अच्छे से करो संस्कार। అది మీరు అందరూ చేసేనట్టే మాకు, లేదంటే మా బిడ్డ ఆడున్నాడో కూడా మాకే తెలిసేది. విక్రయం చేస్తున్నారా ఇలాంటిది చాలా మందికి ఇబ్బందికరంగా లేకుండా తెలియని వాళ్ళకి అలా జరిగితే తెలియపరుస్తున్నారు. చాలా మంచి పని తీసుకున్నారు. మీ వల్ల ఎంతో మంది ఉపయోగపడదు ఈ విధానంగా చేస్తున్నారు కాబట్టి ఆ సేవను మేము కొలుస్తున్నాం. మేము చెడు వినగరా బాబు, నీ పనులు చేసుకుంటూ పో. ఒక్క సమయానికి మన సమాధానం వాళ్ళకి అదే. Mr. Pathan Allah Baksh and Maulana Abdul Qadir Ummi FCS.